చూచినారా ప్రాణేశ్వర, మా పందెమే నెగ్గినది, మా అర్జునుడే గెలిచినాడు, మీరు ఓడిపోయినారు. అర్జునుడు ఏ విద్యలోనైనా గెలిచినని ఇప్పటికే ఒప్పుకుంటారా? నాదే ఉందమ్మా, నడిపించేవాడు గెలిపించేవాడు మా బావ. ఆయన పక్కన ఉంటే ఎవరైనా గెలుస్తారు. ఈ వినయ విధేతలకేం కాని ముందు మా మరదలు వాళ్ళ అన్నయ్య ఓడిపోయారని ఒప్పుకోమను. నేను ఒప్పుకుంటున్నాను కదా. ఓడిపోయాము ఏం చెల్లి, మీ వదినల ముందు మనకు ఓటమి తప్పదు కదా. ఏవైనా అర్జునుడే గెలిచాడని ఎంత ఆనందపడిపోతుందో చూచినారా ద్రౌపదిని. ఏం మరదలా పోవదునా? మామా, పాండవులు జైత్రయాత్రకు బయలుదేరుతున్నారు. ఆసేతు హిమాచలము వారు జయించి వచ్చిన వారి కీర్తి ప్రతిష్టలు మహోజ్వలముగా ప్రకాశించునే. నీ గతి. సుయోధన, భయమేలా? పాండవులు బల పరాక్రమములతో సంపాదించుకున్న సకల సామ్రాజ్యమును ఒక్క పాచికతో నీ పరము చేయగలను. పెద్ద తండ్రి గారికి ప్రణామం. పాలకులు జైత్రయాత్ర చేసి రాజ్య విస్తీర్ణము చేయుట రాజవంశ సంప్రదాయం. ఆ నియమమును అనుసరించి సోదరులు విజయయాత్రకు బయలుదేరుచున్నారు. పూజ్యుల ఆశీస్సులు అందించుతున్నాం. శుభమస్తు. మీ యాత్ర విజయవంతమవుగాక. నలుగురు సోదరులు 4 దిక్కులకు పయనించుటే ఉచితము. అవును పితామహ. అన్నగారు భీమసేనుడు ప్రాగ్దిశకు, తమ్ములు నకుల సహదేవులు పశ్చిమోత్తర దిశలకు వెళ్ళగలరు. నేను దక్షిణ దిశకు పయనమై దండకారణ్యము నుండి రామేశ్వర తీర్థము వరకు గల సకల రాజ్యములను జయించి తిరిగి వచ్చేదను. ప్రభు, ఏమి సెలవు? సేనాపతి, మనము దిగ్విజయాత్రలు చేయించు దక్షిణ దిశాంతము వరకు వచ్చినాము. యాత్ర శుభప్రదముగా ముగిసినది. మీరు సైన్యమును తీసుకొని హస్తినకు మరలుడు. నేను ఏకాంతముగా సమీపంలో ఉన్న రామేశ్వర క్షేత్రమునకు వెళ్ళేదను. అచ్చట శ్రీరామ ప్రతిష్ఠితమైన రామలింగేశ్వరుని దర్శించి తిరిగి వచ్చేదను. ఓం నమః శివాయ. ఓం నీలకంఠాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం కైలాసవాసాయ నమః. ఓం రామలింగేశ్వరాయ నమః. నారాయణ నారాయణ. నారదమునింద్రులకు ప్రణామములు. అర్జున, త్రేతాయుగమున అస్త్ర విద్యాధురీనుడని కీర్తిగాంచినాడు శ్రీరామచంద్రుడు. ఈ ద్వాపరమున అట్టి ధౌర్యుడైన నీవు శ్రీరామ ప్రతిష్ఠితమైన రామలింగేశ్వరుని దర్శించవచ్చుట. ఆహా, ఎంత ఔచిత్యము! అది నీ ఔన్నత్యమునకు నిదర్శనము. తమ వంటి శ్రేయోభిలాషుల ఆశీఫలము. అర్జున, అస్త్ర విద్యానుడితో నాకు సందేహం కలిగినది. శ్రీరాముడు ఈ రామేశ్వర ప్రాంతముననే వానరుల చేత రాళ్లతో వారధి నిర్మింపచేసినాడే, బాణములను ప్రయోగించి వారధి నిర్మించవచ్చు కదా? సాధ్యము కాదందువా? సాధ్యమే మహర్షి, సందేహమేమున్నది? ఓహో, అనగా శ్రీరాముడు తాను వారధికై ప్రయోగించిన బాణములు వానరుల తాకిడికి నిలువవేమోనని సందేహించి ఉండవచ్చు. అనుమానమేలా? అది ఏ కావచ్చును. లేదు మహర్షి, అస్త్రములు మహాశక్తివంతములు. వాటిని ప్రయోగించి నిర్మించిన వారధి పాషాణమునకు మించిన పటిష్టతతో యుండును. నర వనరులెవరునూ దాన్ని ఛేదించలేరు. ఓ అటులనా? అట్లయినా నీవే నిర్మించి చూపు. ఆహా, అద్భుతం అద్భుతం. ఇప్పుడు మీరు అంగీకరించురా నారదా?
నేను శ్రీరాముని మించిన ప్రజ్ఞావంతుడినని? ఎవడురా వాడు? నా స్వామి శ్రీరామచంద్రుడిని నిందించినది సకల లోక పూజ్యుడైన ఆ పుణ్యపురుషుని అధిక్షేపించిన ఆ ధూర్తుడెవరు? జమీ, నా దైవమును అభిశంసించుటే కాక మేము నిర్మించిన పవిత్ర వారధిని కాదని శరవారధి నిర్మించుటయా? ఓరి కలుషాత్మ, కలుతుకును. వాయుపుత్ర, నమో నమః. ఓరి, నీవేనా నా శ్రీరామును నిందించినది? తక్షణమే నేను నా వాళ్ళను బంధించి మహాసముద్రమును పారవేతును. ఆంజనేయ, అతడెవరనుకుంటివి? అరివీర భయంకర బిరుదాంకితుడైన అర్జున మహాశయుడు. ఎవరైనానేమి, నా స్వామిని నిందించిన వారిని నేను సహించను. ఆంజనేయ, ఇందులో అర్జునుని తప్పిదం ఏమీ లేదు. బాణములతో నిర్మించిన వంతెనని ఎవ్వరూ కూల్చలేరని అర్జునుడు అనగా నేనే వంతెనని కట్టమంటిని, నీవు కూల్చితి. ఇప్పుడు తెలిసినదా నీ అసమర్థత? ఆంజనేయ, నా సామర్థ్యము నేను నిందింతువా? నేను సహించను. మరల సేతు నిర్మాణము గావింతును. అప్పుడు చూపు నీ ప్రతాపం. జై శ్రీరామ్. పరంధామ, ఏమీ ఈ పరీక్ష? ఎన్నడూ ఎరుగని ఓటమి నన్నీనాడు వెన్నాడుతున్నదే. సరే ఆంజనేయ, చివరి యత్నము చేసేదను. ఇది నువ్వు విఫలమయ్యేనేని అగ్ని ప్రవేశము చేసి ప్రాణత్యాగము గావించుకునేదను. ఏ మహర్షి, ఇప్పుడేమందురు? అర్జున, అదంతయు నీ ప్రజ్ఞయే అనుకుంటేవా? అటు చూడుము. ఆహా, ఆపద్బాంధవ, నీ కృపకు పాత్రుడనైతి. ధన్యుడను. ఎవరు నీవు? దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం శ్రీరామ, పరంధామ, ఎన్నాళ్లకు నిన్ను చూచితినయ్యా. హనుమా, లేవు. త్రేతాయుగమున రామావతారమే ఈ ద్వాపరమున కృష్ణావతారము. నీ రాముడే కృష్ణుడు. పరమాత్మ శరణు. నారద, లోక కళ్యాణమును కాంక్షించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాటకమాడి వీరాధివీరులైన ఈ సోదరులను కలిపినావే. నారాయణ నారాయణ. సోదరా అర్జున. అగ్రజ ఆంజనేయ. అర్జున, నీ కారణముగా నాకే యుగమున శ్రీరామ దర్శనమైనది. నేను ప్రసన్నుడనైనాను. సామాన్యులకు లభ్యమైన నా విశ్వరూపమును తిలకింపుము. కావలసిన వరమును కోరి ధన్యుడవు కమ్ము.